ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయ క్రీడ జరుగుతోందంటూ కూడా టీడీపీ నాయకుల నుంచి ఒక ఘాటు విమర్శలు అయితే వస్తున్నాయి. 2019 నుంచి 23 వరకు జరిగిన రాష్ట్రంలో పరిస్థితులను చూసుకోవచ్చు. అప్పటి వరకు ఆ పరిస్థితుల గురించి ఒకసారి చెప్పినట్లయితే చంద్రబాబు నాయుడు పర్యటనల గురించి ఇటు టీడీపీ ఎంపీగా ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్ ఆయన కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా ఆయన పైన రాళ్ళు దాడులు కావచ్చు, ఆయన పైన దాడులకు సంబంధించి వైసీపీ నాయకులు కొన్ని వినూత్నమైన రీతుల్లో సమాధానాలు ఇచ్చారు. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి పైన గులకరాళ్ళు దాడి చేసిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి పైన భద్రత గురించి ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని వివరించారు. వాటిలో కొన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు మాటు వేసి కుట్ర పన్నారు అనే తప్పుడు వార్తలు రాసలను కూడా ప్రజల్లోకి తప్పుడు వార్తలను తీసుకెళ్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పారు. మరి ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది. సో అలాంటి దాడికి సంబంధించి రౌత్ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ఏప్రిల్ 10వ తేదీన ఒక పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో కొత్తగా ఒక నూతనమైన సంచలనమైన వార్తలు జరగబోతున్నాయి, సంచలనమైన వార్తలు బయటికి రాబోతున్నాయి అంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ అయితే పెట్టారు అనే వార్తలు అయితే తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరి రౌతర్ శ్రీధర్ రెడ్డి ఎవరు అనే కోణంలో కూడా ఇటు కనకమేడల రవీంద్ర కుమార్ ప్రెస్ మీట్లో అయితే ఆన్సర్ అయితే చెప్పారు. మరి ఈయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, ఆయన వైసీపీ కార్యకర్త అంటూ కూడా మరి చెప్పిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటన ఉంది అంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నారు అంటే ఒక సాధారణంగా కనిపించే అంశాలు అక్కడ పరదాలు కడతారు, అలాగే చెట్లను నరికివేస్తారు. మరి ఇలాంటి కోణంలో బస్సు యాత్ర జరుగుతుంది అంటే అక్కడ పోలీస్ బలగాలు ఏం చేస్తున్నాయి, మరి అక్కడ పరదాలు కట్టలేదా అనే కోణంలో కూడా కనకమేడల రవీంద్ర కుమార్ అయితే సూటుగా కొన్ని ప్రశ్నలు అయితే వేశారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో వీటికి సంబంధించి ఏప్రిల్ 13వ తేదీన జరిగిన ఈ రాళ్ల దాడికి సంబంధించి కూడా పోలీసులు దీనిపైన భద్రత బలగాల అంశాలకు సంబంధించి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి, దీనిపైన రివ్యూలు కూడా ఇవ్వాలంటూ కూడా కోరిన పరిస్థితి చూసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే దాదాపు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటన ఉందంటే సరే 4 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. కాబట్టి మరి అలాంటి ప్రాంతంలో పర్యటన ఉంది, మరి రాళ్ళ దాడి జరిగిందంటే అక్కడ ఏం జరిగిందనే కోణంలో కూడా ఆలోచించాలనే దాన్ని చూసుకోవాలన్నారు. ముఖ్యంగా పోలీసుల బాధ్యత ఏంటి, ఈ పోలీసులు ఈ రాళ్ల దాడిపైన ఎటువంటి వివరణ ఇస్తారంటూ కూడా వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటూ కూడా కోరారు. మరి చంద్రబాబు నాయుడు పైన అసలు అక్కడ దాడి ఏం జరిగింది, చంద్రబాబు నాయుడే కుట్ర చేశారు అంటూ కూడా డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి ఆ రోడ్లపైన ఫ్లగార్డులు పెట్టుకుంటూ కూడా ధర్నాలు చేశారంటూ కూడా ఇటు కనకమేడల రవీంద్ర కుమార్ అయితే చెప్పిన పరిస్థితి మనం చూసుకోవాలి. మరి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ జరిగిన రాష్ట్రంలో జరిగిన పరిస్థితుల గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2019లో చంద్రబాబు నాయుడు అమరావతిలో బస్సు యాత్ర చేస్తున్నప్పుడు ఇప్పుడు రాళ్ళు దాడి చేశారు. అలాగే పొంగనూరు బహిరంగ సభ జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉంది, అలాగే Z+ సెక్యూరిటీ ఉంది. అలాంటి సమయంలో కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు పైన రాళ్ళు దాడి చేశారంటూ కూడా మరోసారి గుర్తు చేశారు. కుప్పం నందిగామ పర్యటనలో కూడా చంద్రబాబు నాయుడు పైన రాళ్ళ దాడి జరిగిందంటూ కూడా గుర్తు చేశారు. మరి లోకేష్ పైన కూడా రాళ్ళ దాడి జరిగిందంటూ కూడా గుర్తు చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీకి రెబల్ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు పైన కూడా ఈ రాళ్ళ దాడి జరిగింది. అలాగే అటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు పైన కూడా మొత్తానికి ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయనకు కాళ్ళకు కట్టేసి కొట్టిన నేపథ్యంలో కూడా అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో అంటూ కూడా మరోసారి గుర్తు చేశారు. ఒక ఘటన ఏదైనా జరిగిన తర్వాత ఎంక్వైరీ చేయకుండానే వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు నేరుగా చంద్రబాబు నాయుడే చేయించారు అనే కోణంలో అయితే డైరెక్ట్గా సమాధానం చెప్తున్నారంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరి ఇటు ముఖ్యంగా ఏదైనా రాష్ట్రంలో ఒక సమస్య గురించి మాట్లాడాలంటే అక్కడ గొడ్డలి పెద్ద ఆయుధం కాదు, కేవలం గులకరాయి మాత్రమే ఆయుధం అంటూ కూడా ఇటు టీడీపీ నాయకుల నుంచి ఒక ఘాటు విమర్శలు ఇప్పుడు వైసీపీ నాయకుల మీద వస్తున్నాయి. మరోవైపు చాలా ఏళ్ళుగా ప్రతిన ఎన్నికలకు వెళ్ళేటప్పుడు వైసీపీ నాయకులు కొత్త డ్రామాలతో అయితే ప్రజలు ముందుకు వెళ్తున్నారంటూ కూడా ఇటు కనకమేడల రవీంద్ర కుమార్ చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. మొదట్లో తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుంటూ సంతకాల సేకరణ తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎక్కిండాలనే కోణంతో అయితే మొదట వెళ్ళారు అని చెప్పారు. దాని తర్వాత
గొడ్డలి పోటు అని చెప్పారు. దాని తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో వెళ్ళారు. ఇలాంటి ప్రతి సందర్భంలోనే ఎన్నికలు వస్తున్నాయంటే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కొత్త డ్రామాతో అయితే ప్రజలకు ముందుకు వెళ్తున్నారంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరి రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు సంబంధించి 2024 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేంద్ర బలగాలతో అయితే రాష్ట్రంలో ఎన్నికలు జరిపించాలంటూ కూడా మేము కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసి మేము వివరించి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి రాజకీయ ఎన్నికలు రాజకీయ క్రీడతో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజలను ఎవరు ఇంటి నుంచి బయటకు రాకుండా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాత్రమే ఓట్లు వేసి కేవలం మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దె మీద ఎక్కించేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కొత్త డ్రామాతో అయితే ప్రజల ముందుకు వస్తున్నారంటూ కూడా ఇటు టీడీపీ నాయకుల నుంచి వస్తున్న మాటలకు సంబంధించి మరోసారి వీళ్ళు కానీ ఒకవేళ టీడీపీ నాయకులు కానీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వెళ్ళి కలిసి ఇలాంటి డేటాను ఇలా రాష్ట్రంలో ఇలా జరుగుతున్నాయన్న అంశాలకు సంబంధించి మరోసారి వాళ్ళ దృష్టి ముందు పెట్టిన తర్వాత ఏదైనా రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక అడుగు తీసుకోవాలి. ఏదైనా ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన అంశాల ప్రకారం విజిల్ యాప్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా డబ్బులు పంపిణీ కావచ్చు, ఇలాంటి కోణంలో ప్రతిసారి ప్రశాంతంగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరుకుంటుంది. మరి ఇలాంటి ఎన్నికలకు ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభం కాబోతుంది. ఏప్రిల్ 25లో నామినేషన్లకు చివరి తేదీ ఉండబోతుంది. మే 13వ తేదీన ఎన్నికలు ఓటింగ్ కూడా జరగబోతుంది. ఇలాంటి తరుణంలోనే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే మరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటు ప్రాంతీయ పార్టీలుగా ఉన్న ఇటు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలాంటి పార్టీలన్నీ కూడా మరొకసారి కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసి ఫిర్యాదులు చేశాయంటే నెక్స్ట్ ఈసీ ఏం స్టెప్ తీసుకోబోతుంది, రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులను అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి, ఇలాంటి కోణంలో ఈసీ అధికారులు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతారు అన్న అంశాలకు సంబంధించి నాయకులు ఫిర్యాదులు చేసిన తర్వాత మరింత అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఢిల్లీలో ఇప్పటి వరకు ఇలాంటి కోణంలో అయితే రాజకీయ నాయకులు ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతూ ముందుకెళ్తున్నారు. మరి రాష్ట్రంలో 175 అసెంబ్లీతో పాటు 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ ప్రశాంతంగా జరగాలి అంటే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రజల ముందు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికలకు ప్రచార సభలు కావచ్చు, ఎన్నికల హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక నాయకులు ఇస్తారు కాబట్టి దీనిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలంటూ కూడా టీడీపీ నాయకులు చెప్తున్నారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన ఎటువంటి వ్యూహరచనలు చేయబోతారు, ప్రజలను సురక్షితంగా 100% ఓటింగ్ జరగాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి వ్యూహాలతో చేస్తారు, ఇటు ప్రతి పార్టీని సముచితంగా సైలెన్స్గా చేసి ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తారో చూడాల్సిన అంశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి.